ఏమండి ఇప్పుడు ఎలాగో సాగర్ జాబ్కి వెళ్తున్నాడు కదా, అత్తమ్మకి ఏం చేతనైతే అక్కడ ఉంటాను, ఇద్దరిని రమ్మని చెప్పండి ఇక్కడికి. అవును సంగీత, నా మనసులో అదే ఉన్నది కానీ ఒకసారి అమ్మకు తమ్మునికి చెప్తే వాళ్ళు ఏమంటారో మరి. మరి నేను ఒక మాట ఫోన్ చేసి చెప్పాను అత్తమ్మని రమ్మని. నువ్వు ఎందుకు లేదు సంగీత, నేనే ఒకసారి అమ్మతో ఫోన్ చేసి మాట్లాడతా. నానా బాబాయ్ నానమ్మ ఇంటికి వస్తారా? అవునరా అని మళ్ళీ బాబాయ్ నానమ్మ మా ఇంటికి వస్తారు, అప్పుడు మన అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అవునా నాన్న, బాబాయ్ నానమ్మని తొందర రమ్మాను. ఓకేరా హనీ. హలో కొడుక. అమ్మా ఇప్పుడే నేను సంగీత మాట్లాడుకున్నామే, తమ్ముడు పెట్టిన జాబ్కి వెళ్తాను కదా, మళ్ళీ మీరు ఇద్దరు తిరిగి మన ఇంటికి రారాదండి. సరే బిడ్డ, తమ్ముడు సాయంత్రం వస్తాడు కదా, తమ్ముతోడు మాట్లాడి ఏ విషయం అయినా నీకు తర్వాత చెప్తా. ఓకే తమ్ముడు ఇప్పుడే ఎందుకమ్మా ఇంటికన్నా కూడా మనకి ఎట్లా అట్లా నచ్చ చెప్పి ఇద్దరు ఇంటికి వచ్చేటాడు చూడుండే. సరే బిడ్డ. నాని నువ్వు బాబాయ్ తొందర రాలి. సరేరా అని. తొందర రానా, మా బాబాయ్ తోటి ఆడుకోవాలి. సరే అని, బాబాయ్ వచ్చినాక బాబాయ్ని తీసుకొని వస్తా. సరే నానమ్మ.